నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఈటల రాజేందర్ పై దాడి, సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం. పాఠశాలలను సందర్శించిన నిర్మల్ జిల్లా డీఓ, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా పనిచేయాలని వెల్లడి. గంభీరావుపేటలో ఉచిత కంటి పరీక్ష, అధిక సంఖ్యలో పాల్గొన్న గ్రామస్తులు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం, దుండగులను కఠినంగా శిక్షించాలి. ఇక డీటెయిల్స్ చూసి, మునుగోడు ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై ఎమ్మెల్సీ పల్లె రాజేశ్వరరెడ్డి దాడికి నిరసనగా మెట్పల్లి పాత బస్టాండ్ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఇల్లెందుల శ్రీనివాస్, డాక్టర్ సునీత వెంకట్, దొనికెళ్ల నవీన్ మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోతుందనే భయంతో భౌతిక దాడులకు దిగుతుందని, ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్షన్స్ భారతదేశం అంతా గమనిస్తున్నది. ఎంత దౌర్భాగ్యంగా టీఆర్ఎస్ వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే వారికి ఓటమి భయం పుట్టుకున్నది. ఓటమి భయంతో బీజేపీ కార్యకర్తల మీద, అలా మన ఈటల రాజేందర్ అన్న అంత పెద్ద నాయకుడి మీద దౌర్జన్యంగా దాడి చేయడము ప్రజలు ఎవరు కూడా సహిస్తలేరు. ఖచ్చితంగా దాని పరిణామం ఉంటుంది. ఎలక్షన్లో ఖచ్చితంగా చిత్తుగా టీఆర్ఎస్ ఓడబోతున్నది. బీజేపీ పార్టీ తరఫున ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. గ్రామంలో జరిగిన ఈటల రాజేందర్ అన్న మీద జరిగిన దాడిని మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే టీఆర్ఎస్ కార్యకర్తలను కానీ అలాగే పల్లె రాజేశ్వరరెడ్డి గారిని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఒక మంచి ఉద్యమకారుని మీద ఇంత దాడి చేయడం అంటే కేసీఆర్ గారు బాగా ఆయన మీద పన్నాగం గట్టి కావాలని చేపించిండు. మునుగోడు గ్రామంలో ఓడిపోతామనే భయంతో దాడి చేయించిండు. ఏదైనా కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిర్మల్ జిల్లా లోకేశ్వర్ మండలంలో పలు పాఠశాలలను నిర్మల్ జిల్లా డీఓ రవీందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అలీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా లోకేశ్వరం మండలం పిప్పిరి నగర్ రాజేష్ తండా కిష్టాపూర్ పాఠశాలను సందర్శించి పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ లోలం శ్యామ్ సుందర్, టీఆర్ఎస్ నాయకులు, ఉపాధ్యాయులు, సర్పంచులు పాల్గొన్నారు. గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో అశ్విని హాస్పిటల్ డాక్టర్ సత్యనారాయణ స్వామి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం మాజీ సింగిల్ విండో చైర్మన్ రాజా నరసింహారెడ్డి మాట్లాడుతూ చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్న అశ్విని హాస్పిటల్ యాజమాన్యానికి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజనర్సు, వార్డు సభ్యులు మద్దుల శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీలో అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట మరి ఆధ్వర్యంలో ఇది ఉచిత ఫ్రీ ఐ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీంతో ఏంటంటే ఈ విలేజ్లో ఉన్న వాళ్ళకు కంటి సమస్యలు చాలా ఉంటాయి. దాంట్లో ఏంటంటే మూతబిందు ఆపరేషన్స్ కానీ మన దుర్మాంసం కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సర్జరీస్ ఏంటంటే మన హాస్పిటల్లో ఫ్రీ చేస్తున్నాం అన్నమాట. దానికోసం డాక్టర్ జి సత్యనారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో మన హాస్పిటల్లో ఫ్రీ ఐ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇలా ప్రతి గ్రామంలో మనం నిర్వహిస్తున్నాము. దీంతో ఏంటంటే ప్రజలకు కంటి సమస్యలకు ఏంటంటే మనకు తెలుస్తుంది. సో దానికోసం ఏంటంటే ఈ మన ఇక్కడ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత మన హాస్పిటల్స్లో రిఫర్ చేస్తున్నాం మనం. రోజు కొత్తపల్లి గ్రామంలో మరి అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట వాళ్ళు ఉచిత మోతెబిందెల పరీక్షల ప్రోగ్రాం పెట్టడం కొత్తపల్లి గ్రామానికి ఎంతో శుభసూచకం. మరి దీనికి మా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు నిన్ననే వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే మరి గ్రామంలో చాటింపు చేయించి మరి వృద్ధులే కానీ ఇంకా గరీబ్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రాంలు పెట్టించి వారికి ఉచితంగా సేవ చేస్తున్నందుకు ముందుగా అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట వాళ్లకు ధన్యవాదాలు. మా గ్రామ పంచాయతీ తరఫున వాళ్ళకు మేము ఏ సహాయ సహకారాలు అందిస్తూ మరి ఇక్కడ ఉన్న వృద్ధులకి అందరికీ జాటింపు చేసి వాళ్ళు వచ్చి చూయించుకుంటుర్రు. మంచి ప్రోగ్రాం ఇది. అందరికీ కావాల్సింది కొందరు తెలిసి తెలియక ఊళ్ళల్లో ఏదైనా కంటికి ఏమన్నా అయితే వాళ్ళు చూయించుకుందాంలే అని ఈడ ఆర్ఎంపీలుగా చూయించుకుంటూ నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి అట్లాంటి వాళ్లకు దీని ద్వారా మేజర్ ప్రాబ్లం ఏమైనా ఉంటే వాళ్ళు రిపోర్ట్ రాసి ఇచ్చుకుంటూ వాళ్ళ హాస్పిటల్ వస్తే పూర్తి వివరాలు చెప్తామని అంటున్నారు. దీనికి మా ఊరికి వచ్చి ప్రోగ్రాం చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా కొత్తపల్లి గ్రామ ప్రజల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం రేవులపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని అంబేద్కర్ సంఘాల అధ్యక్షులు డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం ముందు అంబేద్కర్ సంఘాల మండల అధ్యక్షులు కాంపెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు పెద్దిగారు శ్రీనివాస్, బోమరాజం, దుబ్బాకరాజు, ఓర్గంటి తిరుపతి, గజ్జల రాజు శంకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక, నిజమైన తెలంగాణ ఉద్యమ ఐక్య వేదిక, నిజమైన తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక. నిజమైన తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక, నిజమైన తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక, వికాస్ అయిన తెలంగాణ ఉద్యమకారుల ఐక్య, నిజమైన తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక. తెలంగాణ ఉద్యమంలో హరిజన ఉద్యమం 2001 నుంచి 2014 వరకు ఉద్యమం చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమకారులు. మరి ఈనాడు ఆనాటి ఉద్యమకారులు అతి తొందరగానే కనుమరుగైపోతున్నారు. 8 సంవత్సరాలు ఓపిక బట్టి తెలంగాణ ఉద్యమకారుల కోసం ఏమైనా చేస్తారేమో అని ఆలోచించి మళ్ళీ తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక అనేది లాంచ్ స్టేట్ లెవెల్లో లాంచ్ చేయడం జరిగింది. మరి ఒక 1 మంత్ ముందు హైదరాబాద్ సుందరయ్య భవన్లో ఇది లాంచ్ చేయడం జరిగింది. మరి అన్ని జిల్లాలలో ఆర్గనైజేషన్ స్టార్ట్ అవుతుంది. మరి తెలంగాణ ఉద్యమకారులందరూ ఒక్కసారి ఆలోచించి తెలంగాణ ప్రభుత్వం మనకేమి చేసింది, మనమేం చేద్దాం. మరి సుమారుగా తెలంగాణ మొత్తంలో 32 జిల్లాలు, ఎందుకంటే 10 జిల్లాలలో సుమారుగా 2 లక్షల మంది ఉద్యోగకారులు ఉన్నారు.
2 లక్షల మందిలో ఎంతమంది బాగుపడ్డారు, మనం ఎంత బాగుపడ్డాం, మనం ఎందుకు కొట్లాడినాం, మనకు ఉద్యోగాలు వస్తాయి, మన పిల్లలకు వస్తాయి, మా తమ్మునికి వస్తుంది, అప్పుల పాలైన తప్ప తిప్పలు మాత్రం అట్లే ఉన్నాయి. మరి ఈనాడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యా మీరు ఏం చేసినా ఎవరికి ఏం చేసినా కానీ ఒక్కసారి ఆలోచించండి, తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోండి, తెలంగాణ ఉద్యమకారుల కోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయండి, దానికి కొంత ఫండ్ ఏర్పాటు చేయండి, ఆ ఫండ్ ద్వారా తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ త్వరలో రాష్ట్ర లెవెల్లో దీన్ని ముందుకు తీసుకెళ్లి పోరాటాన్ని స్టార్ట్ చేస్తామని మేము చెప్తున్నాం. మీరు గిట్ట ఇది ఎప్పుడైనా పోరాటాల గడ్డల స్టార్ట్ అయింది. పోరాటాలంటే తెలంగాణ ప్రజలకు పెద్ద కష్టమైన పని కాదు. మీరు ఎప్పుడైనా పోరాటాన్ని అణగదొక్కాలనే ఆలోచనతోనే ఉంటూ పోరాటాలు చేసిన వ్యక్తులుగా, కానీ ఈ పోరాటం తెలంగాణ ఆత్మ గౌరవంతో కూడుకున్న పోరాటం, తెలంగాణ గుండె సప్పుడుతో కూడుకున్న పోరాటం. తెలంగాణ వాదులారా మీరు ఏ పార్టీలున్నా, కాంగ్రెస్లున్నా, బీజేపీలున్నా, బీఎస్పీలున్నా, టీఆర్ఎస్లున్నా, ఏ పార్టీలున్నా కానీ హన్మకొండ జిల్లా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో మాతిరాజ్ సాయి రతన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పుట్టినరోజును పురస్కరించుకొని సన్నీ అన్న యువసేన ఆధ్వర్యంలో హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్లో రక్తదాన శిబిరం, కంటి పరీక్షలు చేపట్టారు. భగీరథ ఆధ్వర్యంలో కార్డియాక్ కేర్ సెంటర్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సంపేట, వరంగల్, హన్మకొండ ఏసీపీ సంపత్రావు, ఏసీపీ ప్రతాప్, ఏసీపీ గిరికుమార్, ఏసీపీ కిరణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. రక్తదానం చేసిన యువతకు సర్టిఫికేట్తో పాటు బహుమతులు అందజేశారు. సాయి రతన్ మాట్లాడుతూ యువత రక్తదానం చేయడం ద్వారా కొంతమంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారని అన్నారు. ఉచిత కంటి మరియు కార్డియాకి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలి. దాని ప్రకారంగా నేను చూసుకున్నట్టయితే అక్కడ కోల్ అంటే బొగ్గు సమస్యలు చాలా ఉన్నాయి. అది ఏ రకంగానంటే పిల్లలకి ఐరన్ డెఫిషియన్సీ ఫస్ట్, నెక్స్ట్ ఇంకోటి కాలుష్యం. సో నెక్స్ట్ దాని మీద పనిచేద్దామని చెప్పేసి నేను ఈ బర్త్డే సాక్షిగా చెప్తున్నాను. సో దాన్ని ఏ రకంగా అధికరించాలంటే ఫస్ట్ ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళకి పిల్లలకి కావాల్సింది ట్యాబ్లెట్స్ మాత్రమే కాదు, దాంతోపాటు చిన్న ఇత్తడి సామాన్లో ఐరన్ డెఫిషియన్సీ ఆ సామాను వేడి అవుతుంటే వాళ్ళకి ఐరన్ అనేది ఆ ఫుడ్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ నేను అది స్టార్ట్ చేద్దామని చెప్పేసి భూపాలపల్లి కానీ, ములుగు కానీ ఆ రేంజ్లో ఐరన్ డెఫిషియన్సీ పిల్లలు చాలా ఉన్నారు కాబట్టి అది స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ కాలుష్యం అనేసరికి మనం ఎలాగో ఎంటైర్ ఎయిర్ ప్యూర్ చేయలేము మనం. సో దానికి మనం కావాల్సింది ఏంటంటే న్యాచురల్గా మన కర్టెన్స్ ఉంటాయి, కర్టెన్స్లో ఆయుర్వేద్ కర్టెన్స్ అవి ఉంటాయి. దాన్ని నా మొదటి ధన్యవాదాలు పోలీస్ వారికి, సెకండ్ ధన్యవాదాలు మా యువసేన వాళ్ళకి, పిల్లలకి, అందరికీ నన్ను ఇంతగానం ప్రోత్సహించినందుకు పేరు పేరున వాళ్ళందరికీ చాలా కృతజ్ఞత తెలుపగలుగుతాను. సో నా బర్త్డే సందర్భంగా ఇంతమంది గ్యాదర్ అయినందుకు నేను చాలా సంతోషంగా బ్లడ్ డొనేషన్గా కానీ, హెల్త్ క్యాంప్ కానీ, ఐ క్లినిక్ కానీ ఇది సక్సెస్ఫుల్ చేసినందుకు నా టీం సన్నీ అన్న యువసేన టీం అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. సో నేను నా పొజిషన్ వచ్చేసి ప్రస్తుతానికి కర్ణాటక, గోవా మరియు మహారాష్ట్ర కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. అంతకుముందు గవర్నమెంట్ సర్వీస్లో పనిచేశాను. తర్వాత ప్రైవేట్ దానికి వచ్చేసి ఇప్పుడు కేపీసీ డైరెక్టర్, ఓనర్, ఎండి అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో నేను ఇప్పుడు పనిచేస్తున్నాను. ఈ సేవా కార్యక్రమాలు మొదలు పెట్టడానికి ప్రతికూల ఏనగా నేను వచ్చింది భూపాలపల్లి నుంచి. మా నాన్నగారు ఒక ఎడ్యుకేషనలిస్ట్. సో నేను నా స్కూలింగ్ 4వ తరగతి వరకు భూపాలపల్లి ఊర్లోనే అయింది. బాపట్ల జిల్లాలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా అమరుల త్యాగాలను స్మరిస్తూ చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గడియార స్తంభం వద్ద పోలీస్ బ్యాండ్ షో కార్యక్రమంను జిల్లా పోలీసులు ఘనంగా నిర్వహించారు. దేశ రక్షణ, అంతర్గత పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అమరులైన సిబ్బందికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా అడ్మిన్ ఆర్ఐఎల్ మన్మథరావు మాట్లాడుతూ పోలీస్ అమరవీరులందరికీ ఈ ప్రదర్శన అంకితమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడ్మిన్ ఆర్ఐఎల్ మన్మథరావు, చీరాల 1 టౌన్ ఎస్ఐ ఆర్ మహమ్మద్జానీ, పోలీస్ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.
బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలు రామగుండం పట్టణంలోని 0 పాయింట్ వద్ద కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. నిర్మాణ రంగ కార్మికుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర అధ్యక్షులు వంగూరి రాములు డిమాండ్ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన వంగూరి రాములు సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామితో కలిసి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలలో భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కూడా భవన నిర్మాణ కార్మికులందరికీ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కార్మిక వ్యతిరేక లేబర్ కార్డులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఏరియా అధ్యక్ష కార్యదర్శులు హనుమంతు, సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు గుండు కనకయ్య, కోశాధికారి జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముందు ఖాళీ సీట్లలో కూర్చోండి, తర్వాత మిగతా వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. కారణంగా సోదరులు వెనుక ఉన్న వాళ్ళు కొంచెం ముందు ఖాళీ సీట్లలో కూర్చోండి, తర్వాత మిగతా వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. కారణంగా సోదరులు వెనుక ఉన్న వాళ్ళు కొంచెం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మన సంఘంగా కనుక మనం చూసుకున్నట్లయితే విస్తరించడంలో కొద్దిగా పూర్తి స్థాయిలో అంటే మనం అనుకున్నటువంటి మేరకు విస్తరించేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు కూడా ఆ పని చేయకుండా అంటే కొంత మనకున్నటువంటి ఆ లోపాన్ని అధిగమించి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా సిఐటిలో చేరేటువంటి విధంగా మనందరం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. ఇప్పుడు భవన నిర్మాణ రంగంలో చూస్తే పెద్దపల్లి కానీ, రామగుండం కానీ, ఎన్టీపీసీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ గోదావరి కానీ ఈ ప్రాంతానికి సంబంధించి మాత్రమే మన సంఘంలో మన ఉద్యమాలలో పాల్పంచుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ సంఘం విస్తరించడం కోసం కూడా ఇంకా ఎక్కడైతే ఎక్కువ మొత్తంలో లేబర్ అడ్డాలుండి ఎక్కడైతే ఎక్కువ మొత్తంలో భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో అక్కడ కూడా దృష్టి కేంద్రీకరించి మన సంఘంలోకి చేర్చుకునేటువంటి విధంగా వాళ్ళని సభ్యత్వంలో ఇమ్మడి చేసుకున్న విధంగా ఈ రకంగా కనుక మనం ప్రయత్నం చేసినట్లయితే అతిపెద్ద సంఘంగా కూడా మనం ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను ఉపయోగించుకోవడం కోసం కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు లేబర్ కార్డులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే చాలా మందికి లేబర్ ఇన్సూరెన్స్ కార్డుల గురించి ఆ ప్రాధాన్యత అనేది తెలియకుండా పని దొరుకుతుందా లేదా, ఈరోజు మనకు పని దొరికితే మన ఇల్లు గడుస్తుంది కదా కాబట్టి మనకు పనే ప్రాధాన్యం అనేటువంటి పద్ధతులలో చాలామంది పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లా కాకుండా ఆ పనిచేస్తున్నటువంటి క్రమంలోనే దాంతోపాటు ఇంకా లేబర్ కార్డులు ఎవరెవరికైతే లేవో వాళ్ళందరికీ కూడా లేబర్ కార్డులు తీసుకున్నట్లయితే దానివల్ల అనేక రకాల ఉపయోగాలు మనకు ఉన్నాయి కాబట్టి వీటిని మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి లేనటువంటి వాళ్ళకు కూడా లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు చేయించాల్సినటువంటి బాధ్యత కూడా మనం తీసుకొని ఆ పద్ధతుల్లో కనుక చేయించినట్లయితే మన సంఘం కూడా ఇంకా విస్తరించడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఇక్కడ ఉన్నట్లు అంటే ప్రధానంగా మనకు ఉన్నటువంటి సమస్యల్లో ఎన్టీపీసీలో ఉన్నటువంటి లేబర్ ఆఫీసరు మనకి ఇక్కడ ఉన్నారు. కానీ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి జిల్లాలు విడిపోయిన తర్వాత లేబర్ అధికారులను కేటాయించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందుగల జాతీయ రహదారిపై బీజేపీ నాయకుల ఆందోళన, ఈటెల కాన్వాయ్పై దాడికి నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు
ఖచ్చితంగా ఆ యొక్క మునుగోడు నియోజకవర్గంలో గెలుస్తాడని కేసీఆర్ యొక్క సర్వేలు చెప్పిన తర్వాత ఏదో రకంగా ఈ మునుగోడుని నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఓడగొట్టాలి, లేకపోతే నా ప్రభుత్వానికి ప్రమాదం అవుతుందని చెప్పి కేసీఆర్ గ్రహించి పూటకొక ఏసం రోజుకొక ఏసం వేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే బీసీ ముద్దు బిడ్డ అయినటువంటి ఈటల రాజేందర్ గారిని టార్గెట్ చేసి ఈటల రాజేందర్ గారి మీద దాడి చేసి ఈ యొక్క ఎన్నికని ఆపాలనే యొక్క దురుద్దేశంతో నిన్న పల్లా రాజేశ్వరరెడ్డి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తన అనుచరులు కలిసి ఈటల రాజేందర్ గారి పైన దాడి చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పిఏలు కావచ్చు, మిగతా వాళ్ళు ఈటల రాజేందర్ పైన చేసినటువంటి రాయిని ఆపడంతో ఈటల రాజేందర్ గారికి ప్రమాదం నుంచి తప్పడం జరిగింది. ఒకవేళ ఈటల రాజేందర్ గారికి ఆ ప్రమాదం జరిగి ఉంటే ఇవాళ రాష్ట్రం మొత్తం అగ్నిగుండమయ్యేది. కాబట్టి కేసీఆర్ కావాల్సింది అదే, కేటీఆర్ కావాల్సింది అదే. ఈ రాష్ట్రం అగ్నిగుండం అయితే ఎన్నికలు రద్దయితాయి, మళ్ళీ ఎన్నికలు వెళ్ళినప్పుడు మళ్ళీ చూసుకుందామనే విధంగా ఈ యొక్క కేసీఆర్ నిన్న ప్రయత్నం చేశాడు. కానీ ఖబర్దార్ కేసీఆర్, ఈటల పైన ఇటువంటి చర్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా నీ యొక్క ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా. నిర్మల్ మున్సిపాలిటీలో అనర్హులకు కేటాయించిన ఉద్యోగాల సంఘటన కొలిక్కి రాకముందే మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నిర్మల్ మున్సిపాలిటీలో గత కొన్ని రోజులుగా పోగు చేసిన సుమారు 5 లక్షల స్క్రాప్ను స్థానిక వార్డ్ కౌన్సిలర్ కుమారుడు రఫీ కౌన్సిల్ అనుమతి లేకుండానే విక్రయించాడు. విషయాన్ని 9వ నెంబర్ వార్డు కౌన్సిలర్ అయ్యన్న గారి రాజేందర్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కమిషనర్ సంపత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగారు. మున్సిపల్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఎలా విక్రయిస్తారని చైర్మన్తో పాటు కమిషనర్ను నిలదీశారు. ఎన్ని మార్లు తమ దృష్టికి తీసుకొచ్చినా ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఎప్పుడన్నా మీరు స్టాఫ్ని గెలిపి కదా సార్, మీరు ఉన్నప్పుడు జరిగిందా లేనప్పుడు జరిగిందా మీకు ఇప్పుడు మీరు అడిగే అధికారం పెట్టున్నాయి కదా సార్. మీరు స్టాఫ్ని గెలిపి అంతెందుకు సార్, ఎప్పుడు జరిగింది మీ ముంగట ఒప్పుకున్నాడు అదే అమ్ముకున్నాను సార్. మనం అడిగినప్పుడు మీ ముంగట ఏమన్నాడు సార్, మీరు వాస్తవం చెప్పండి. మీ ముంగట ఏమన్నాడు, అవును నేను అమ్ముకున్నా, నన్ను మున్సిపాలిటీ పైసలు అడగలేదు, నేను ఇయ్యలేదు అని అడగలేదు మీ ముంగట. ఆ రోజు అన్నాడు అదే రఫీ. ఇప్పుడు ఈయన అమ్ముకున్నాడు సార్, పాత అయిన నేనంటే రఫీ కౌన్సిలర్ ఏమన్నాడు, రిటర్న్ కంప్లైంట్ పాల్కొని తీసుకపోయి అమ్మితే నాకు సంబంధం లేదు. అది మున్సిపాలిటీ ప్రాపర్టీ కాబట్టి మున్సిపాలిటీ కట్టి తీసుకపోయి నేను ఓకే. వితౌట్ ఇన్ఫర్మేషన్, వితౌట్ కౌన్సిల్ ఇన్ఫర్మేషన్, వితౌట్ మున్సిపల్ కమిషనర్ ఇన్ఫర్మేషన్, వితౌట్ స్టాఫ్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ లోడ్ నింపుకొని పోయి అమ్ముకున్నాడు. డైరెక్ట్ ఒప్పుకున్నాడు కూడా ఈయన్నే తీసుకొని పోయినా తీసుకుపోయి అధికారం అయినా కూడా కౌన్సిలర్ కాదు, వాళ్ళ అమ్మకు కౌన్సిలరు. ఇప్పుడు మీరు రికార్డింగ్ ఇన్నది కూడా అయినదే వాయసు. చైన్ గేట్ అడ్డం మీద కూడా 6,000 రూపాయలు కిరాయమని చెప్పి టేలర్ వేసిన వాళ్ళందరికీ 6,000 రూపాయలు కిరాయమని ఇమ్మడబడ్డాడు. ఇప్పుడు మన మున్సిపాలిటీ నుంచి ఒక వస్తువు పోయింది, ఏ డేట్లో పోయింది మీరు లేరు, నేను ఒప్పుకుంటున్నా. మీరు కమిషనర్ అప్పుడు లేరు, ఇన్ఛార్జ్ కమిషనర్ ఉండే కావచ్చు, వైస్ ఇన్ఛార్జ్. మీరు పాత డేట్లలో మన స్టాఫ్ని పిలిపించేసి అది ఏ డేట్లో పోయింది, ఎందుకు పోయింది, ఎంతగా పోయింది, ఎంత మాలు పోయింది అన్నది దానిపై మీరు రిపోర్ట్ రాసి మీరు యాక్షన్ తీసుకోండి. రిసిప్ట్ చూపిస్తారు దాన్ని. నేను ఎన్ని రోజులు ఎన్ని గంటల పైసలు కాలేజ్ గ్రౌండ్ ఎగ్జిబిషన్ ప్రైవేట్ మనకు సంబంధం ఇది. ఇప్పుడు నేను మీకు చెప్పిన ఇంటర్నేట్ ఆడవుల్లో పోయి పోలీస్ స్టేషన్ కాబట్టి పోలీస్ స్టేషన్ పోయి జవాబు కదా. ఇప్పుడు టేలోడు పోయి నా దగ్గర 6,000 అడుగుతున్నారంటే ఇప్పుడు బోలు అడిగినట్లు, అది మన మున్సిపాలిటీ అడిగినట్లే కదా. ఇది కౌన్సిలర్లు అంటున్నారా, వాళ్ళు పేరు పెట్టి వాళ్ళ దగ్గర డైరెక్ట్ మైక్ పెట్టమంటున్నాను, నేను కోడలు పేరు చెప్పుకొని అంటున్నాను. అన్నా ఉంటే ఒకరికి రాయండి, నో డౌట్ పేరు పెట్టి రాయండి. ఏదైనా కౌన్సిలర్ పైసలు తీసుకుంటే పైసలు మన ప్రూవ్ అయ్యేది రాయండి. ఇది ఓపెన్. ఇప్పుడు అన్న ఇప్పుడు గల్లీలో డెవలప్మెంట్ అంటే ఇప్పుడు
వేరే నా గల్లీ రఫీ గల్లీ ఉన్నది, రఫీ గల్లీలో డెవలప్మెంట్ విషయం ఏదైనా ఇల్లు పర్మిషన్ కానీ ఇంకేదైనా డెవలప్మెంట్ విషయం కానీ నాకు అలా స్వచ్ఛాధికారం నాకు లేదు. కొన్ని చైర్మన్ ఉంటుంది ప్రతి గల్లీలో. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ నా దగ్గరికి వచ్చినాయి రావట్లేదు. మన మున్సిపాలిటీ అడిగినట్లే కదా, ఇది కౌన్సిలర్లు అంటున్నారు వాళ్ళు పేరు పెట్టి వాళ్ళ దగ్గర డైరెక్ట్ మైక్ పెట్టమంటున్నాను, నేను కోడలు వాళ్ళ పేరు చెప్పుకొని అంటున్నాను. ఉంటే ఓపెన్ రాయండి, నో డౌట్ పేరు పెట్టి రాయండి. ఏదైనా కౌన్సిలర్ పైసలు తీసుకుంటే పైసలు మన రాయండి. ఇది ఓపెన్. ఇప్పుడు అన్న ఇప్పుడు గల్లీలో డెవలప్మెంట్ అంటే ఇప్పుడు వేరే నా గల్లీ రఫీ గల్లీ ఉన్నది, రఫీ గల్లీలో డెవలప్మెంట్ విషయం ఏదైనా ఇల్లు పర్మిషన్ కానీ ఇంకేదైనా డెవలప్మెంట్ విషయం కానీ నాకు అలా స్వచ్ఛాధికారం నాకు లేదు. కొన్ని చైర్మన్ ఉంటుంది ప్రతి గల్లీలో. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ నా దగ్గరికి వచ్చినాయి రఫీ గల్లీలో పడితే కొత్త బచ్చాన్ని కాడికి మొత్తం బీకేసి కిరాయిల సిస్టమ్ బంద్ తీసేద్దాం అంటే మొత్తం నిర్మల్ మొత్తం తీసేసి మున్సిపల్ నుంచి తీసేసి మున్సిపల్ కింద ఇప్పిద్దాం కదా. ప్రైవేట్ వాళ్ళు వంద మొత్తం ప్రైవేట్ వాళ్ళ కలెక్షన్ ఉంది నిర్మల్ అంతా. కష్టాలు ఎప్పుడనే మొత్తం ప్రైవేట్ వాళ్ళ కలెక్షన్ पहले बुढ़ा के नहीं लाया तो देख लो, देख लो कौन आता है देखो, उसके बाद उन्हें आता कि मैं आता कौन आता है बात कर लिया तो कुछ भी बात करने का नहीं है। 1 to फाइनल सीधा किराया तो भी तो खाली कर दो, खत्म। बच के नहीं खाली करे तो हमको जैसा खाली करना है हम खाली कराते, फिर उसके बाद तुम्हारा क्या भी हो जाते हैं हम उसके जिम्मेदार नहीं है। साफ साफ बोलो बच्चा भी गया था नहीं है घर पे, पहले बुढ़ा के नहीं लाया तो देख लो, देख लो कौन आता है देखो, उसके बाद उन्हें आता कि मैं आता कौन आता है बात कर लिया तो कुछ भी बात करने का नहीं है। 1 to फाइनल सीधा किराया तो भी तो खाली कर दो, बच के नहीं खाली करे तो हमको जैसा खाली करना है हम खाली कराते, फिर उसके बाद तुम्हारा क्या भी हो जाते हैं हम उसके जिम्मेदार नहीं है। साफ साफ बोलो पुलिस स्टेशन में कल రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక కరపత్రము ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఉపాధ్యక్షులు బూసవేణు, మండల అధ్యక్షులు గజ్జల రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమకారుల మన ఆకాంక్షలు నెరవేర్చుకున్నాం. తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి అనుకున్నాం, అయినా బతుకులు మారలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 5,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు ఉచిత బస్ పాస్, రైల్ పాస్, ఈఎస్ఐ కార్డులు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు గజ్జల రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బూసవేణు, జిల్లా అధ్యక్షులు కుసుమ విష్ణు, జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటుక మహేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక, నిజమైన తెలంగాణ ఉద్యమ ఐక్య వేదిక, నిజమైన తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక. నిజమైన తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక, నిజమైన తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక, వికాసైన తెలంగాణ ఉద్యమకారుల నిజమైన తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక. తెలంగాణ ఉద్యమంలో మలిదశ ఉద్యమం 2001 నుంచి 2014 వరకు ఉద్యమం చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమకారులు. ఈనాడు ఆనాటి ఉద్యమకారులు అతి తొందరగానే కనుమరుగైపోతున్నారు. 8 సంవత్సరాలు ఓపిక బట్టి తెలంగాణ ఉద్యమకారుల కోసం ఏమైనా చేస్తారేమో అని ఆలోచించి మళ్ళీ తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక అనేది స్టేట్ లెవెల్లో లాంచ్ చేయడం జరిగింది. మరి ఒక 1 మంత్ ముందు హైదరాబాద్ సుందరయ్య భవన్లో ఇది లాంచ్ చేయడం జరిగింది. మరి అన్ని జిల్లాలల్లో ఆర్గనైజేషన్ స్టార్ట్ అవుతుంది. మరి తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఒక్కసారి ఆలోచించి తెలంగాణ ప్రభుత్వం మనకేమి చేసింది, మనమేం చేద్దాం. మరి సుమారుగా తెలంగాణ మొత్తంలో 32 జిల్లాలు, ఎందుకంటే 10 జిల్లాలలో సుమారుగా 2 లక్షల మంది ఉద్యోగకారులు ఉన్నారు. 2 లక్షల మందిలో ఎంతమంది బాగుపడ్డారు, మనం ఎంత బాగుపడ్డాం, మనం ఎందుకు కొట్లాడినాం. మనకు ఉద్యోగాలు వస్తాయి, మన పిల్లలకు వస్తాయి, మా తమ్మునికి వస్తుంది. అప్పుల పాలైన తప్ప తిప్పలు మాత్రం అట్లే ఉన్నాయి. మరి ఈనాడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యా మీరు ఏం చేసినా ఎవరికి ఏం చేసినా కానీ ఒక్కసారి ఆలోచించండి, తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోండి. తెలంగాణ ఉద్యమకారుల కోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయండి, దానికి కొంత ఫండ్ ఏర్పాటు చేయండి. ఆ ఫండ్ ద్వారా తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ త్వరలో రాష్ట్ర లెవెల్లో దీన్ని ముందుకు తీసుకెళ్లి పోరాటాన్ని స్టార్ట్ చేస్తామని మేము చెప్తున్నాం. మీరు గిట్ట
ఇది ఎప్పుడైనా పోరాటాల గడ్డల స్టార్ట్ అయింది. పోరాటాలంటే తెలంగాణ ప్రజలకు పెద్ద కష్టమైన పని కాదు. మీరు ఎప్పుడైనా పోరాటాన్ని అణగదొక్కాలనే ఆలోచనతోనే ఉంటూ పోరాటాలు చేసిన వ్యక్తిగా, కానీ ఈ పోరాటం తెలంగాణ ఆత్మ గౌరవంతో కూడుకున్న పోరాటం, తెలంగాణ గుండె సప్పుడుతో కూడుకున్న పోరాటం. తెలంగాణ వాదులారా, మీరు ఏ పార్టీలున్నా, కాంగ్రెస్లున్నా, బీజేపీలున్నా, బీఎస్పీలున్నా, టీఆర్ఎస్లున్నా, ఏ పార్టీలున్నా కానీ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈటల రాజేందర్ పై దాడి, సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం. పాఠశాలలను సందర్శించిన నిర్మల్ జిల్లా డీఓ, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా పనిచేయాలని వెల్లడి. గంభీరావుపేటలో ఉచిత కంటి పరీక్ష, అధిక సంఖ్యలో పాల్గొన్న గ్రామస్తులు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం, దుండగులను కఠినంగా శిక్షించాలి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.